సాయంత్రం రాష్ట్రపతిని కలవనున్నారు ఎన్డీఏ నేతలు. భాగస్వామ్య పార్టీల నేతలతో కలిసి ప్రధాని మోడీ ద్రౌపది ముర్మును కలుస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని కోరనున్నారు. ఇప్పటికే మూడోసారి ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోడీ ఎంపికయ్యారు. పార్లమెంట్లో సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో ఎన్డీఏ ఎంపీలు మోడీని లీడర్గా ఎన్నుకున్నారు. ఎన్డీఏ నేతగా మోడీ పేరును ప్రతిపాదించారు రాజ్నాథ్ సింగ్. ఎన్డీఏ నేతగా మోడీని అమిత్ షా, గడ్కరీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్, షిండే ఇతర ఎన్డీఏ నేతలు బలపరిచారు. పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో 240 మంది బీజేపీ ఎంపీలతో పాటు టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జన్ శక్తి, ఎన్సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదల్ సహా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎంపీలు, ఎన్డీఏ పార్టీల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు. వీరంతా మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని చేశారు. చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ తో పాటు పలువురు అగ్రనేతలతో కలిసి మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఎన్డీఏకు మద్దతునిస్తున్న ఎంపీల జాబితాను, మద్దతు లేఖలను రాష్ట్రపతికి సమర్పిస్తారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరుతారు. ఎన్డీఏకు పూర్తి మెజారిటీ ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్రపతి ఆహ్వానించడం లాంఛనమే. ఇక ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు ప్రధానిగా మోడీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని అవుతున్న నేత మోడీనే. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి దక్షిణాసియా దేశాలకు చెందిన అగ్రనేతలు తరలిరానున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే హాజరు కావడం ఖరారైంది. ఇక నేపాల్ ప్రధాని పుష్పా కమల్ దహల్ ప్రచండ, భూటాన్ షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్లకు కూడా ఆహ్వానం వెళ్ళింది. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ మొయిజాను ఆహ్వానించింది భారత్. సాయంత్రం రాష్ట్రపతిని కలవనున్నారు ఎన్డీఏ నేతలు. భాగస్వామ్య పార్టీల నేతలతో కలిసి ప్రధాని మోడీ ద్రౌపది ముర్మును కలుస్తారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు. అక్షయ, ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఏ విధంగానైతే ఒక ప్రధాని అభ్యర్థిని ఏ విధంగా ఎన్నుకుంటారు ఏంటి అనేది ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సినటువంటి ప్రక్రియ మొత్తం పూర్తయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదట ఈసారి ఏర్పాటవుతుంది పూర్తిగా సంకీర్ణ ప్రభుత్వం. సో కూటమిలో ఉన్నటువంటి పార్టీల ముఖ్య నేతలందరూ కూడా 2 రోజుల క్రితం ప్రధాని నివాసంలో జరిగినటువంటి సమావేశంలో స్పష్టంగా తమ నేత నరేంద్ర మోడీ అంటూ అక్కడ ఉన్నటువంటి పార్టీల ముఖ్య నేతలందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సో ఈరోజు ఆ పార్లమెంటరీ పార్టీ కూడా నరేంద్ర మోడీని తమ ప్రధాని అభ్యర్థిగా ఎన్నుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. 11:30 గంటలకు పార్లమెంట్లోని సెంట్రల్ హాల్లో జరిగినటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా బీజేపీ పార్టీతో పాటు ఇతర అలయన్స్ పార్టీలు ఏవైతే ఎన్డీఏలో ఉన్నాయో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఎంపీలు, ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సో చూసాము, అటు బీజేపీ తొలుత రాజ్నాథ్ సింగ్ ఏదైతే ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ అనే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా అన్ని పార్టీల ముఖ్య నేతలందరూ కూడా బలపరుస్తూ తమ ప్రసంగాలను వినిపించారు. అంతేకాదు ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఎంపీ కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ఎన్నుకుంటున్నట్టుగా ఏదైతే తీర్మాన పత్రం ఉందో దానిపై సంతకాలు కూడా చేశారు. సో ఇక అన్ని పార్టీలు ఏ విధంగానైతే అన్కండిషనల్గా, అంటే ఇప్పటికీ తమకు ఎటువంటి కండిషన్స్ లేవు, సో పూర్తిగా కూడా మేము ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు టీడీపీ, జేడీయూ, జనసేన, మరోపక్క శివసేన, ఈ విధంగా అన్ని పార్టీలు ఎవరైతే అలయన్స్లో ఉన్నారో ఏదైతే ఇతర పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా స్పష్టంగా నరేంద్ర మోడీ తమ అభ్యర్థి అని కూడా స్పష్టం చేశారు. సో పార్లమెంటరీ ప్రాసెస్ అనేది ముగిసిపోయింది. అంటే ఎంపీలందరూ కూడా తమ ప్రధానమంత్రిగా మేము ఏదైతే పార్లమెంటరీ నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకుంటున్నామని చెప్పారు. సో దానికి అనుగుణంగానే ఆ ప్రక్రియ ముగిసింది. వెంటనే ఎవరైతే పార్టీలో సీనియర్లుగా ఉన్నారో వాళ్ళ ఆశీస్సులు తీసుకునేందుకు నరేంద్ర మోడీ ఏదైతే ఎల్కే అద్వానీని కావచ్చు, మురళీ మనోహర్ జోషిని
ఇద్దరిని కలిశారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక సాయంత్రం ఏదైతే 7 గంటలకు రాష్ట్రపతి భవన్కు ఎన్డీఏ టీం వెళ్ళబోతుంది. అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రత్యేకంగా ఒక లేఖ ఇవ్వబోతున్నారు. ఏదైతే ఎన్డీఏలో తీసుకున్నటువంటి నిర్ణయం, పార్లమెంటరీ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం, వీటన్నిటిని కలిపి లేఖ ఇస్తారు. తమకు పూర్తి స్థాయి మెజార్టీ ఉంది, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని చెప్పి కోరబోతున్నారు. సో ఇక రాష్ట్రపతి వాళ్లకు ఏ విధంగానైతే ఎల్లుండి అనుకున్నటువంటి సమయాన్ని ఫైనల్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ మిగిలిందంతా కూడా క్యాబినెట్ కూర్పు అనేది కొంత కీలకంగా ఉండబోతుంది. ఎందుకంటే సంకీర్ణ ప్రభుత్వం, అందులో టీడీపీ, జేడీయూ, మరోపక్క ఇతర పార్టీలకు కూడా ఏ పోర్ట్ఫోలియో ఇవ్వబోతున్నారు ఏంటి అనే దాని మీద కొంత కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రితో పాటు కేంద్ర క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి స్పష్టత ఎన్డీఏ పార్టీల కీలక చర్చల తర్వాత రాబోతుంది. దీనికి సంబంధించి కొంత బీజేపీలో ఉన్నటువంటి అటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు ప్రత్యేకంగా అన్ని పార్టీలతో కోఆర్డినేషన్ చేస్తూ కొంత ఎప్పటికప్పుడు వాళ్ళ డిమాండ్స్ కావచ్చు, వాళ్ళు కోరుకుంటున్నటువంటి శాఖలు ఏంటి అనే దాని మీద కూడా కొంత సమాచారాన్ని తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రధానమంత్రి ఈ విషయంలో ఫైనల్ చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ఈరోజు రాత్రి, అంటే ఎప్పుడైతే రాష్ట్రపతిని కలిసి వచ్చాక దానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు కానుంది. రేపు కూడా కేంద్ర క్యాబినెట్ కూర్పు పైన చర్చలు జరుగుతాయి. సో ఫైనల్గా ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అక్షయ, అంటే రాజు, మోడీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అలాగే ఇతర దేశాల అధినేతలు కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. ఎవరెవరు హాజరు కాబోతున్నారు రాజు? ఎప్పుడైనా సరే ఒక దేశంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఏ విధంగానైతే ఇతర పార్టీలతో ఇతర దేశాలతో ఉండేటటువంటి అనుబంధం ఉంటుందో దానికి అనుగుణంగానే ఇతర దేశాలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రులను ఆహ్వానించడం జరిగింది. అటు శ్రీలంక కావచ్చు, పక్కనే ఉన్నటువంటి నేపాల్ కావచ్చు, ఈ విధంగా అన్ని దేశాలకు సంబంధించి వాళ్ళందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకరిద్దరు హాజరు కాకపోయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ ప్రతినిధులను సైతం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పంపిస్తారు. ఏదైతే మొదట కర్తవ్యపథ్ చేయాలా లేదంటే ప్రగతి మైదాన్లో ఈ కార్యక్రమం ఉంటుందా అనుకున్నారు. కానీ ఫైనల్గా రాష్ట్రపతి భవన్లో ఉన్నటువంటి ఏదైతే రెగ్యులర్గా ప్రమాణ స్వీకారం జరుగుతుందో అక్కడే ఈ కార్యక్రమం జరగబోతుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే రాష్ట్రపతి భవన్లో కొంత ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్నారు. మరోపక్క సెక్యూరిటీ పరంగా కావచ్చు, కొత్తగా వస్తున్నటువంటి ఎంపీల గురించి కావచ్చు, వచ్చేటటువంటి అతిథుల గురించి కావచ్చు, అందరి పట్ల కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రత్యేకంగా కొంత కోఆర్డినేషన్ కూడా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఏ విధంగానైతే విజయవంతం చేసుకునేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.